శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 34వ సర్గము. వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశరథుడు కడు దుఃఖితుడగుట. శ్రీరాముడు తండ్రిని పలు విధములా ఓదార్చి ఆయన నుండి సెలవు గైకొనుట. అందమైన కనులు గలవాడును, సాటిలేని సౌందర్యము గలవాడును, మహాపురుషుడును అయిన శ్యామసుందరుడగు రాముడు నేను ఇక్కడికి వచ్చినట్లుగా మా తండ్రి గారికి తెలుపుము అని ఆ సుమంత్రునితోటి చెప్పాడు. దుఃఖముచే మనస్సు కలత చెంది ఉన్న సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి వెంటనే లోపలికి వెళ్ళి శోకముచే నిట్టూర్పులు విడుస్తున్న దశరథ మహారాజును చూశాడు. అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను, భస్మముచే కప్పబడిన అగ్ని వలెను, నీరు లేని చెరువు వలెను తేజోవిహీనుడై ఉన్నాడు. మిక్కిలి వ్యాకుల చిత్తుడై అనుక్షణము శ్రీరామునే స్మరిస్తూ ఉన్న రాజును చూసి ప్రజ్ఞాశాలియగు సుమంత్రుడు నమస్కరించి నిలబడ్డాడు. అంతటతడు ముందుగా రాజుగారికి జయవచనములను పలికి ఆయన పరిస్థితికి భయపడుతూ ఆయనతోటి తిన్నగా మృదువుగా ఇలా మాట్లాడాడు. రాజా, నరశ్రేష్ఠుడైన నీ కుమారుడగు శ్రీరాముడు బ్రాహ్మణులకును తన సేవకులకును ధనములనిచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడు. మీకు శుభమగుగాక. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మిత్రులందరినీ వీడ్కొని వచ్చాడు. మిమ్ము దర్శింపగోరుచున్నాడు. మీ ఆజ్ఞ అయినచో ఆయన ఇక్కడికి రాగలడు. ఓ మహారాజా, తన వేల కొలదీ కిరణములచే ప్రకాశించు సూర్యుని వలె సకల రాజ్యలక్షణములచే విలసిల్లుచున్న శ్రీరాముడు అరణ్యములకు వెళుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయనను చూడుము. సత్యసంధుడు ధర్మనిరతుడు అయిన దశరథుడు ఆకాశము వలె స్వచ్ఛమైనవాడు, సముద్రుని వలె గంభీరుడు. అట్టి ఆ మహారాజు సుమంత్రునితోటి ఇలా అంటున్నాడు. సుమంత్ర, ఈ భవనమున గల నా భార్యలను అందరినీ ఇక్కడికి తీసుకొని రమ్ము. వారితో కూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడగోరుచున్నాను. అంతట సుమంత్రుడు ఆ అంతఃపురం నుండి వెళ్ళి రాజపత్నులతో రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు, వెంటనే మీరు అక్కడికి ఇచ్చేయుడు అని పలికాడు. రాజాజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఇట్లు తెలుపగా రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనానికి బయలుదేరారు. రాముని వనవాస వార్తకు తట్టుకోలేక దుఃఖ కారణముగా ఆ స్త్రీల కన్నులు ఎరుపెక్కి ఉన్నాయి. అట్టి 350 మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనానికి చేరారు. అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూసి ఆ రాజు, సుమంత్ర, నా కుమారుని తీసుకొని రమ్ము అని పలికాడు. అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను తీసుకుని వచ్చి రాజునకు అభిముఖుడై ఆయనకు చేరువుగా నిలబడ్డాడు. అంజలి ఘటించి నమస్కరిస్తూ వస్తుచున్న తన కుమారుడగు శ్రీరాముని చూసి దుఃఖార్తుడై స్త్రీలచే పరివృతుడై ఉన్న ఆ మహారాజు వెంటనే తన ఆసనము నుండి లేచాడు. శ్రీరాముని చూచుటతోడనే ఆ మహారాజు అతనికి ఎదురుగా వేగంగా నడిచాడు. శోకమున మునిగి ఉన్న ఆ రాజు రాముని చేరకముందే స్పృహను కోల్పోయి నేలపై పడ్డాడు. శోకముచే కృంగిపోతూ దుఃఖభారముచే స్పృహ తప్పిపడి ఉన్న రాజును లేవతీయుటకై శ్రీరాముడును మహారథుడైన లక్ష్మణుడును త్వరగా పరిగెత్తుకుని వచ్చారు. అంతటా అచ్చటి వేల కొలది స్త్రీలు అయ్యో రామ అయ్యో రామ అని గగ్గోలు పెట్టసాగారు. వారి హాహాకారములను ఆభరణముల ధ్వనులను ఆ రాజగృహమునందంతటను నిండిపోయింది. వెంటనే రామలక్ష్మణులిద్దరూ తండ్రిని కౌగలించుకున్నారు. వారు దుఃఖిస్తూ సీతతో కూడి ఆ మహారాజును ప్రక్కపై పడుకోబెట్టారు. ఒక్క క్షణకాలమునకు మహారాజు మూర్ఛ నుండి తేరుకున్నాడు. శోక సముద్రమును మునిగి ఉన్న తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, మీరు మా అందరికీ ప్రభువులు. అందువలన నేను మీకు విన్నవించుకుంటున్నాను. వనవాసార్థమై దండకారణ్యములకు వెళ్ళు. నన్ను మీ చల్లని చేతులతో దీవించి పంపండి. లక్ష్మణుడును సీతయు వనములకు నన్ను అనుసరింపగోరుచున్నారు. ఎన్ని విధములుగా వారించినను వారు వినుటలేదు. కావున వారిని కూడా అనుమతించండి. బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపోవనములకు అనుమతించినట్లుగా
నాకును లక్ష్మణునకును సీతకును మా ముగ్గురికిని వనవాసమునకు నిర్విచారముగా అనుజ్ఞయుండు. మాకై మీరు ఏమాత్రము దుఃఖించవద్దు. వన ప్రయాణమునకు మహారాజు యొక్క ఆజ్ఞకై నిర్వికారుడై ఎట్టి తొట్రుపాటు లేక నిరీక్షించుచున్న శ్రీరాముణ్ణి చూసి ఆ ప్రభువు దశరథుడు ఇలా అంటున్నాడు: ఓ రఘురామ, కైకేయికి ఇచ్చిన వరముల కారణంగా నేను మోసపోయాను. నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయముగా కోసల రాజ్యాధిపత్యాన్ని చేపట్టుము. మహారాజు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడును మాట నేర్పరియు అయిన శ్రీరాముడు దోసిలొగ్గి తండ్రితోటి ఈ విధంగా చెప్తున్నాడు: ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల ఎన్ని సంవత్సరముల వరకైనను ఎల్లకాలము మీరే ఈ రాజ్యమునకు పరిపాలకులు. మీ మాటను వమ్ము చేయుట నాకు ధర్మము కాదు. అందువలన నేను అరణ్యములలో నివసించెదను. ఓ ప్రభు, 14 సంవత్సరముల పాటు వనములలో విహరిస్తూ గడిపి మీ ఆజ్ఞను పాలించిన తరువాత తిరిగి మీ పాదముల చెంత చేరి మీకు సేవలు చేస్తాను. అంతటా దశరథ మహారాజు సత్యపాశముచే బంధింపబడిన సత్యమునకు కట్టుబడిన వాడొకట చేతను నీవు లోగడ పలికిన మాట ప్రకారము శ్రీరాముని ఇప్పుడే వనములకు పంపుము అంటూ కైకేయి రహస్యముగా ఒత్తిడి చేయుట వలనను దుఃఖముతో ఏడుస్తూ అతనితోటి ఇలా అంటున్నాడు: నాయనా రామ, నీవు వెళ్ళిరమ్ము. నీకు ఇహపర లాభములు చేకూరుగాక. నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక. అరణ్యములలో నీకు ఏ జంతువుల వలనను ఎవరి చేతను భయప్రమాదములు కలుగకుండుగాక. క్షేమముగా తిరిగిరమ్ము. ఓ రఘురామ, నీవు సత్యశీలుడవు, ధర్మనిరుతుడవు కనుక నీ ఈ సంకల్పము నుండి నిన్ను మరల్చుట అశక్యము. కానీ కుమారా, ప్రస్తుతము ఈ రాత్రి ముగియు వరకైనను ఇక్కడనే ఉండుము. ఈ ఒక్కరోజైనను నిన్ను చూస్తూ సుఖముగా గడిపెదను. నేను మీ అమ్మయును నీవును గూడి తృప్తిగా మానసోల్లాసములతో ఈ రాత్రి అంతయు గడిపెదము. నీవు రేపు వెళ్ళవచ్చును. నాయన రఘునందన, నా మాటను నిలుపుట ద్వారా నాకు తృప్తిని గూర్చుటకై ఆత్మీయులనందరినీ వీడి నిర్జనారణ్యములకు వెళుతున్నావు. అన్ని విధములుగా ఎవ్వరికినీ సాధ్యము కాని ఈ దుష్కర కార్యమును నీవు చేస్తున్నావు. ఓ రాఘవ, నీ వనవాస గమనము నాకేమాత్రము సమ్మతము కాదు. ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, ఇది నిజము. కుటిల పన్నాగమును మనసున దాచుకొనున్నదియు, బూడిదచే కప్పబడి ఉన్న నిప్పు వంటిదియు, తేనె పూసిన కత్తి వంటిదియు అయిన కైకేయి కారణముగా మోసమునకు లోనయ్యాను. లోకసాధారణ స్థితిలో నేను ఆమెకు 2 వరాలని ఇచ్చి ఉన్నాను. కానీ ఆమె ఆ వరములకు భరతుని యువరాజుని చేయుట, నిన్ను వనవాసమునకు పంపుటాను రూపములనిచ్చి నన్ను మోసగించింది. ఆ విధంగా నేను ఆమె పన్నాగమున చిక్కుబడ్డాను. వంశాచారములను మంటగలుపుచున్న ఈ కైకేయిచే ప్రేరితుడు అయిన నీవు ఈ సంకట స్థితి నుండి నన్ను బయటపడవేయుటకై, నా వాగ్దానమును నిలుపుటకై, ఆమె కోరికను తీర్చుటకు సిద్ధపడ్డావు. నాయనా రామ, వయస్సుచే మాత్రమే కాక గుణముల చేతను నా జ్యేష్ఠపుత్రుడవైన నీవు నన్ను సత్యసంధునిగా చేయుటకై ఈ వనవాస భారమును నీ భుజములపై వేసుకున్నావు. ఇది ముమ్మాటికి నిజము. ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీయునూ లేదు. సోదరుడైన లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా ఆయనతోటి ఇలా చెప్తున్నాడు: నేను నేడు ఇక్కడనే ఉండి వివిధ భోగములను అనుభవించుటకు కోరిక పడినను రేపటి నుండి అవి అక్కడ అరణ్యములలో లభింపవు కదా. కనుక అన్ని కోరికల నుండి మరలుటకే, అనగా కోరికలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడుతున్నాను. ఈ కోసల రాజ్యము పెక్కు రాష్ట్రములతో విలసిల్లుచున్నది, సజ్జనులతో కళకళలాడుచున్నది, ధనధాన్యములతో సుసంపన్నమైనది. అట్టి ఈ వసుధను నేను కోరుకొనుటలేదు. దీనిని భరతునికే ఇచ్చివేయండి. నేను వనగమనమునకే దృఢముగా నిశ్చయించుకున్నాను. ఈ క్షణిక భోగములకై నా బుద్ధి ఏమాత్రము చెలించదు. ఓ వరద, నీవు కైకేయి మాతకు మిక్కిలి సంతోషముతో వాగ్దానము చేసిన ప్రకారము ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయుము. ఓ మహారాజా, నీవు సత్యసంధుడవు కమ్ము.
మీ ఆదేశమును శిరసావహిస్తూ 14 సంవత్సరములు వనములలో తాపసులతో గడిపెదను. రఘువంశభూషణ, ఓ మహారాజా, విచారపడవలదు. రాజ్యాధికారమును భరతునకు అప్పగింపుము. ఆత్మసంతుష్టికై గాని ఆత్మీయులను తృప్తిపరచుటకై గాని నేనెన్నడును రాజ్యమును ఆశింపనే లేదు. మీ ఆదేశమును పాలించుటయే నా కర్తవ్యము. తండ్రి, నదీనాథుడైన సముద్రుడు ఎదిరింపశక్యము కానివాడు. అతడు ఎన్నడును క్షోభకు గురికాడు, చెలియల కట్టను దాటడు. అట్లే భూపతివైన నీవును దుఃఖమునకు లోను కారాదు, కంటతడి పెట్టవద్దు. ఓ మహాపురుష, నేను రాజ్యమును కోరను, సుఖములను ఆశింపను. లౌకికములైన ఈ భోగములేవీను నాకక్కరలేదు. స్వర్గసుఖములను సైతము నేను కాంక్షింపను. సీతపై గాని కడకు జీవితము మీద గాని నాకు ఆసక్తి లేదు. నీవు సత్యసంధుడవై వాసికెక్కుటయే నా ఏకైక వాంఛ. ఏది ఏమైనను అసత్యవచనుడవు కారాదు. ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజముగా నా పుణ్యకర్మలపై ఒట్టుబెట్టుకుని చెప్తున్నాను. తండ్రి, ఓ మహారాజా, ఈ నగరమునందు నేను ఇంకొక క్షణమైనను నిలువరాదు. ఈ నా నిర్ణయము తిరుగులేనిది. నీవు ఇట్లు శోకింపరాదు. ఓ రామ, నీవు వనములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్థించినది. సరే, వెళ్ళదను అని నేను ఆమెకు మాట ఇచ్చి తిని ఆ ప్రతిజ్ఞను నేను పాటిస్తాను. ఓ ప్రభు, నీవు ఏ విధంగానూ బెంగపెట్టుకోరాదు. హరిణముల సంచారములచే ప్రశాంతంగాను పక్షుల కిలకిల రావములతో మనోహరంగాను ఉండెడి వనములలో మేము హాయిగా నివసిస్తాము. తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము కావున తండ్రి మాటను దైవశాసనముగా తలచి దానిని తలదాలుస్తున్నాను. ఓ మహాపురుష, 14 సంవత్సరములు ముగియగానే నేను తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చూడవచ్చును. కనుక ఈ సంతాపాన్ని విడిచిపెట్టండి. ఓ నరశ్రేష్ఠ, దుఃఖాతిరేకముచే గొంతు పెగలక మూగబోయి ఉన్న ఈ జనులకు ధైర్యాన్ని చెప్పవలసిన మీరే ఇట్లు నీరుగారిపోయినచో ఎలాగా? రాజా, ఈ అయోధ్య నగరమును, ఈ కోసల రాజ్యమును, సుసంపన్నమైన ఈ నేలను వీడి వెళుతున్నాను. వీటిని భరతునకు అప్పగించండి. నేను మీ ఆజ్ఞను అనుసరిస్తూ 14 సంవత్సరములు వనవాసము చేయుటకై వెళుతున్నాను. ఓ ప్రభు, ఈ కోసల వసుంధర అందమైన నగరములతో అలరారుచున్నది. ఉన్నతములైన పర్వత పంక్తులతో విరాజిల్లుచున్నది. దట్టమైన అడవులతో దిట్టముగానున్నది. సురక్షితములైన ఎల్లలతో భద్రభూమి అయి ఉన్నది. ఇట్టి వసుధను నేను విడిచి వెళుతున్నాను. ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకొనుగాక. నీ ఆదేశము ప్రకారము భరతుడు రాజ్యమును పాలించుటయు నేను వనవాసము చేయుటయు జరుగుగాక. ఓ మహారాజా, ధర్మబద్ధమైన నీ ఆదేశమును పాలించుటయందే నా మనస్సు దృఢముగా నెలకొని ఉన్నది. అందువలన అది బలీయమైన విషయభోగముల వైపు మరలుటలేదు. ఆత్మీయులైన వారికై ఆరాటపడుటలేదు. ఓ పుణ్యపురుష, నా కొరకై నీవు దుఃఖింపవలదు. ఓ పుణ్యాత్మ, నేడు నీ వాగ్దానమును భంగపరుస్తూ సువిశాలమైన ఈ రాజ్యమును గాని, వివిధములైన భోగములను గాని, సుఖములను గాని, జానకిని గాని, కడకు నా ప్రాణములను గాని నేను కోరను. నీ సత్యవ్రత విజయమునే నేను కోరుకుంటాను. అది అట్లగుగాక. చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లెడు వనములయందు ప్రవేశించి ఫలమూలములను భుజిస్తూ అచ్చటి పర్వతములను, నదీ ప్రవాహములను, సరోవర తీరములను చూస్తూ అచ్చట హాయిగా ఉంటాను. కనుక నీవును ఇక్కడ మనస్తాపమును వీడి శాంతచిత్తుడవై ఉండుము. శ్రీరాముడు ఇట్లు వివరింపగా పుత్రవియోగ బాధను భరింపలేక దశరథుడు శారీరకముగా కృషించుచు మానసికముగా కృంగిపోతూ తీరని బాధకు లోనయ్యాడు. వెంటనే అతడు శ్రీరాముని తన హృదయమునకు హత్తుకొని మోహవివశుడై స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరి ఉన్న రాణులందరూ ఒక్కొమ్ముడిగా బోరున ఏడిచారు. సుమంత్రుడును ఏడుస్తూ మూర్చపోయాడు. ఆ మందిరం అంతయు హాహాకారములతో నిండిపోయింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 34వ సర్గము సంపూర్ణం. శుభం.